ఎవ్వల నిడిచే ముచ్చట్నే లేదు. ఏడుండి దాచుకున్న బరాబర్ గుంజుకొస్తాం, శిక్షలేసి తీర్తాం అని సెంటర్ పోలీస్ మంత్రి అమిత్ షా సారు గట్టి వార్నింగ్ ఇచ్చిండు టెర్రరిస్టులకు. కశ్మీర్లో అటాక్ జరిగినాక సారు మాట్లాడు ఇదే తొలుత. మరి మొన్న ప్రధానమంత్రి మోడీ సార్ సుతా ఉగ్రవాదులను పట్టుకొచ్చి మట్టిలో కలిపేస్తామనే. ఢిల్లీలో నడుస్తున్న మీటింగ్లు సుతా అట్లనే ఉన్నాయి అబ్బా. గుజరాత్ రాష్ట్రంలో అజిరా పోర్టులో ఐఎన్ఎస్ సూరత్ యుద్ధ నౌకను రెడీగా పెట్టిండ్రు. మొత్తం మన టెక్నాలజీ తోటి తయారు చేసింది. రాత్రిపూట కూడా హెలికాప్టర్ ఎగిరే సౌలత్ ఉంటదట. ఇది ఒక్కటే కాదు, బార్డర్ రక్ష అన్నే పట్టుకుపోతున్నారు. 2-3 రోజులు ప్రధానమంత్రి సారు, రక్షణ శాఖ మంత్రి సారు, ఆర్మీ ఆఫీసర్లతోటి మీటింగ్ల మీద మీటింగ్లు పెట్టినాక అన్ని తయారుగా పెట్టుకుంటారు అన్నట్టు. ఇక ఎటు చూడండి, గట్లనే యుద్ధం వచ్చినా అటుకెళ్ళి ఉగ్రవాదులు అటాక్ చేసినా ఎట్లా తప్పించుకోవాలనో, ఏడ దాచుకోవాలనో స్కూల్ పిల్లలకు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఏ టెర్రరిస్టులతోటి మాకేం లింక్ లేదన్న పాకిస్తాన్ సర్కారు హఫీజ్ సయీద్ కు ఫుల్ సెక్యూరిటీ పెంచింది. మున్పు కంటే 4 వాళ్ళట. మనోడు లాహోర్ సిటీలో బిందాస్ గున్నాడట. ఇంటి చుట్టూరు ఆర్మీ జవాన్లు, ఐఎస్ఐ టెర్రరిస్టులు. ఏడుకెళ్ళి ఎవడొస్తున్నాడో కనిపెడతానికి గాలిలో తిరిగే డ్రోన్ కెమెరాలు, 4 రస్తాల పూట 4 కిలోమీటర్ల దాకా సీక్రెట్ కెమెరాలు. చీమ చిటుక్కుమన్నా, దోమలు అటుకుమన్నా దొరకబట్టి అంత సెక్యూరిటీ పెట్టిరట. ఇంతకీ మూతవారి ఎవరంటే లంగ పనులకు పేరు పోయిన లష్కరే తోయిబా పెబ్బా. మొన్న కాశ్మీర్ లో మనోళ్ళని చంపిన బడవగాళ్లకు గురువు లెక్క. భారతదేశం పేరు చెప్తేనే బగ్గున మండుతాడు. ఉద్దర ఉపన్యాసాలతోటి పొరగాలని జడగొట్టి మన మీద కుసగొలుతాడు వీడు. అప్పట్లో కసబ్ను పంపింది కూడా ఈ మొత్తవారేనట. గసొంటి సక్కనోడు మా దేశంలో లేడు అనుకుంటేనే గిట్లా దాచిపెట్టి సెక్యూరిటీ ఇస్తున్నారంటే చూడండిగా. ये नरेंद्र मोदी सरकार है, किसी को बख्शा नहीं जाएगा। आतंकवाद को मूल समेत उखाड़ने का हमारा संकल्प है और वो सिद्ध होकर रहेगा।